ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభా నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించటకు నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటిని నీ యొక్క ఆత్మాధ్వర్యంలో జరిగించండి నాయన. పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే బిడ్డలను నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమముగా త్వరితంగా నేను తోడుకు రండి. నిర్లక్ష్యము చేస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడి త్వరపెట్టి మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నాం. రాలేకపోతున్న బిడ్డలకు మరొక తరుణాన్ని నీవు దయచేయండి. ముఖ్యంగా ప్రభువా నీ దాసుని నీ సిలువ చాటను మరుగుపరిచి మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయండి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు అనుగ్రహించండి అయ్యా. నీ నాయన ఆత్మ సంచారమును జరిగించమని వేడుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఆరాధనలు ఎక్కడెక్కడ జరుగుతున్నవో అందెల్లా కూడా మీరుండి మీరే మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమించేదా యేసురాజా అనే పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాటే గట్టిగా చెప్పట్టు కొడుతూ ఆయన ఆరాధించుకుందాం. ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించద యేసురాజా నిన్నే ఆరాధించేదా, ఆరాధించద యేసురాజా నిన్నే ఆరాధించేదా, ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసురాజా నిన్నే సేవించేదా, సేవించేదా యేసురాజా నిన్నే సేవించేదా, సేవించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ప్రార్థించేదా యేసురాజా నిన్నే ప్రార్థించేదా. అందరూ కలిసి ఏకకంఠంతో ఆరాధిద్దాం. నిన్నే ప్రార్థించేదా, అవును ప్రభువా ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు సేవించేదా యేసురాజా సేవించేదా సేవించేదా యేసురాజా నిన్నే సేవించేదా, సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు ప్రాణమున్నంత వరకు
అందరూ చేరే వరకు యేసయ్యా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించదా ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించదా 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 నా ప్రాణమున్నంత వరకు ఆమేన్ మట్టిలో చేరే Thank you, Lord. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే మరొకసారి నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు అవును ప్రభువా నా ప్రాణమున్నంత వరకు నిన్ను ఆరాధిస్తా ప్రభువా నా ప్రాణమున్నంత వరకు నిన్ను సేవించే తండ్రి అవును ప్రభువా నీ మట్టిలో చేరే వరకు నిన్ను ఆరాధిస్తాను తండ్రి ఏకకంఠంతో ఆరాధిస్తా అందరూ చేతులు పైకెత్తి ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు ఏ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఏ మట్టిలో చేరే వరకు సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు అవును ప్రభువా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ప్రాణమున్నంత ఆరాధిస్తానయ్యా ప్రతి ఒక్కరు అడుగుదాం బలహీనతతో ఉన్నావేమో దృష్టితో ఉన్నావేమో నొప్పులతో నీవు బాధపడుతున్నావేమో యేసయ్యా నా ప్రాణమున్నంత వరకు నిన్ను ఆరాధిస్తానయ్యా నీ మహిమలో నిన్ను చేరేంత వరకు నిన్ను స్తుతిస్తానయ్యా నాకు ఎన్ని బలహీనతలు కలిగినా నిన్ను విడిచనయ్యా గట్టిగా బిగ్గరగా అడుగుదాము ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు ఆయన నిన్ను బాగు చేసే దేవుడై ఉంటున్నాడు యేసయ్యా నిన్ను విడిచిపెట్టనయ్యా నీ యేసయ్యా నిన్ను నేను విడిచిపెట్టనయ్యా నాకు నీవు బలం ఇవ్వయ్యా ఆయన వైపు చూద్దాం ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆయన వైపు చూద్దాం ఎవ్వరు మౌనంగా ఉండవద్దండి పురుషులే గాని స్త్రీలే గాని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆయనతో తీర్మానం చేసుకుందాం యేసయ్యా నా ప్రాణమున్నంత వరకు నేను మట్టిలో కలిసి నేను నీ మహిమలో చేరేంత వరకు నిన్ను నేను సేవిస్తానయ్యా నిన్ను నేను అనుసరిస్తానయ్యా
నా పాపముల్ని సన్నిధిలో ఒప్పుకొంచున్నానయ్యా. నన్ను నీవు క్షమించవా అయ్యా, నన్ను నీవు కరుణించవా అయ్యా. అయ్యా నేను ఇంకా కప్పుకొంచున్నానేమో ప్రభువా, నా తప్పులు నేను కప్పుకుంటున్నానయ్యా, నా తప్పులను నేను సరిదిద్దుకోలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించవయ్యా. అట్టి తీర్మానము ఎవరు చేసుకుంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డ? ఒక్కసారి నీకు నీవు పరీక్షించుకో, ఒక్కసారి నీవు పరీక్షించుకో. ఇంకా అదే పాపములో అదే తప్పులో నీవు పొర్లితే మరణము నీకు దగ్గరలో ఉంటున్నది. ఏది నీకు కావాలా? నిత్య జీవమునకు వారసురాలవ్వాలని ఆశపడుతున్నావా? నిత్య నరకానికి నీవు పాత్రుడు కావాలని ఆశపడుతున్నావా? ఏది నీ మార్పు? ప్రియమైన దేవుని బిడ్డ ప్రార్థించు, అడుగు దేవుని సన్నిధిలో. యేసయ్యా నా తప్పును క్షమించేయా, నా పొరపాటును క్షమించేయా, నా బలహీనతను స్వస్థపరిచేయా. ఈ బలహీనత నాకు ఎందుకు వచ్చిందో? నేను ఏ తప్పు చేశానయ్యా? నీకు విరోధముగా నేను ఏది మాట్లాడానయ్యా? ఏది ప్రవర్తన? నా ప్రవర్తన ఎలా ఉందయ్యా? నన్ను నీవు క్షమించవా ప్రభువా? నన్ను క్షమించవా అయ్యా? నన్ను నీవు కరుణించవా అయ్యా? ఆయన వైపు చూద్దాం. దావీదు క్షమాపణ అడిగాడు, దావీదు పశ్చాత్తాపపడాడు. తనకు కలిగిన మనోవేదనను బట్టి దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర పశ్చాత్తాపపడినాడు. నిన్ను హెచ్చరిక కలుగుతున్నప్పుడు, నీకు కత్తింపు కలుగుతున్నప్పుడు నీవు లోబడగలుగుతున్నావా? నీ తప్పును నీవు సరిదిద్దుకోగలుగుతున్నావా? లేకపోతే ఆయన ఉగ్రత నీ మీద కమ్మబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఉగ్రతకు నీవు పాత్రరాలు కావాలంటే ఆయన గద్దింపుకు లోబడు, ఆయన గద్దింపుకు లోబడు. నీ ప్రవర్తన సరి చేసుకో, నీ నడవడిక సరి చేసుకో, నీ మాట సరి చేసుకో, నీలో ఉన్న దోషమును సరి చేసుకో, సరిదిద్దుకో. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన గద్దిస్తూ ఉన్నప్పుడు ఆయన గద్దింపుకు లోబడు. నీవు ఆయన మహిమను చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, అడుగుదాం ఆయన్ని. హల్లెలూయా, హల్లెలూయా. కలిసి పాడదాం. సేవించేదా యేసు రాజా. అవును ప్రభువా, నిన్నే సేవించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు. అవును ప్రభువా, పాడదామా అందరూ? చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలు పాడగలుగుతున్నావా నువ్వు? అందరూ ఆరాధించేదా? ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా. ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతవరకు నీవు అడిగావో నీకు నీవే పరీక్షించుకో. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనలను ఎంతగా ప్రేమించి, పేరు పెట్టి పిలిచి, ఆయన స్వరక్తమిచ్చి మనల్ని విమోచించుకొని, ఆయన సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకొని,
ఇక్కడ సంఘముగా మనల్ని నిలబెట్టినాడంటే ఇంకా ఆ పాపములోనే పొర్లుతూ ఆ శాపముతోనే మనము కొట్టుమిట్టాడుతూ ఉంటే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు నీవు పరీక్షించుకో. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు. మరి ఆ వాక్యము నీ హృదయంలో పనిచేస్తూ ఉందా? మరి హెచ్చరికలు నీ మనసులో పని చేస్తున్నవా? ప్రియమైన దేవుని బిడ్డ, వచ్చి వెళ్ళిపోతే దాని వలన ప్రయోజనం లేదు. యేసయ్యా, ఇప్పుడు మనము పాడాము, నా ప్రాణమున్నంత వరకు నిన్ను ఆరాధిస్తానయ్యా, నా ప్రాణమున్నంత వరకు నిన్ను సేవిస్తానయ్యా, నేను మట్టిలో చేరేంత వరకు నిన్ను ప్రార్థిస్తానని పాట అయితే పాడామే. మరి ఎంతవరకు నువ్వు చేసుకుంటున్నావు? నీ తీర్మానమును బట్టి ఆయన నిన్ను దీవించే దేవుడైంచున్నాడు. నీవు చేసుకున్న ఆయన ఒడంబడికను బట్టి ఆయన నీ బలహీనతను స్వస్థపరిచే దేవుడైంచున్నాడు. ఇంకా నీవు ఆయన పట్ల నీవు తీర్మానము చేసుకోకపోతే, ఆయన గద్దింపును నీవు గ్రహింపకపోతే, మరి బహు ఉగ్రత నీ కొరకు దాచబడి ఉన్నది, బహు ఉగ్రత కమ్మబోతూ ఉన్నది. ఇది సత్యము. మరి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము అనేక పర్యాయాలు, దైవజనుల ద్వారా అనేక పర్యాలు మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. అయితే ఇంకా నిర్లక్ష్యమే, ఇంకా నిర్లక్ష్యమే, ఇంకా నిర్లక్ష్యముతోనే మనం ఉంటే ఆయన ఉగ్రత మనము చూడవలసి ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన గద్దించినప్పుడు నీ హృదయాన్ని సరిచేసుకో, నీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పు. అప్పుడు నిన్ను కరుణించి కనికరించి నీవు పడిన పశ్చాత్తాపాన్ని బట్టి ఆయన నిన్ను విమోచించే దేవుడైంచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ఆరాధన అంతటి నీవాశీర్వాదకరంగా జరిగించవయ్యా. నాయనా, మా హృదయాలు ఖాళీగా ఉన్నవయ్యా. నీ వాక్యముతో నాయన మా హృదయాల్ని నీవు నింపమని వేడుకుంటున్నాం. ఒట్టిగా వచ్చామయ్యా, ఒట్టిగా వెళ్ళిపోకూడదయ్యా. అయ్యా, వాక్యముతో మా హృదయాలను నింపి, వాక్యము ద్వారా మా హృదయాల్ని సరిచేసుకునే ధన్యతను, భాగ్యమును మీరు మా కొరకు దయచేయండి. నీ దాసుని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసు నామము పేరట బ్రతిమిలాడి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ నెలంతా కూడా ఇంతవరకు మనలను ఆయన రెక్కల నీడలో కాపాడి భద్రపరుస్తూ ఉన్నాడు, భద్రపరిచాడు. మనం ఇలాగూ సజీవులుగా ఉండగలిగినామంటే నిజంగా దేవుని కృప. ఇందాక ఎప్సమ్మ చెప్పినట్లు బయటికి వెళ్ళిన వాళ్ళు మరలా లోనికి వచ్చే వరకు నమ్మకాలు లేని రోజులు. నిజంగా ఇప్పుడు వర్షాలు కురవలసిన దినాలు, వర్షాకాలం, కానీ వర్షాలు లేవు. అగ్గి విసురుతా ఉంది. ఫ్యాన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నాం. మరి ఫ్యాన్లు లేని వాళ్ళు ఇంకేమంతా బాధపడుతూ ఉన్నారు. దేవుని మహాకృప మనము ఆవరిస్తూ ఉన్నది, మనము కాపాడబడుతున్నాం. దాన్ని బట్టి మనము ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు పాడిన పాట ఊపిరున్నంత వరకు మట్టిలో చేరే వరకు కూడా మనము స్తుతించాలి. దేవుడు మనల్ని ఎందుకు చేశాడు అంటే మనల్ని మన ఇష్టోచ్చడిగా జీవించడానికి, కుటుంబంగా ఆనందించడానికి, మన పనిపాట్లు మనం చేసుకోవటానికి. అంతకేనా? కానే కాదు.
దేవుడు మనల్ని చేసింది ఆయన మహిమ పొందాలని, మన ద్వారా ఆయన స్తుతింపబడాలని. మరి మన ద్వారా దేవునికి ఎంత స్తుతి కలుగుతుంది ఆలోచన చేయాల. ఆదివారం ఒక్కసారి బైబిల్ దులుపుకుని గుడికి రావటమే కాదు, ప్రతి దినము ప్రతి క్షణము కూడా దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించాలి. సమయం ఉన్నప్పుడల్లా కూడా దేవుణ్ణి మనం ఆరాధించాల. దేవునికి మహిమ చెందాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాలను ఆయన దీవెనతో నింపుతాడు. దినమున దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవాలని ఆశపడుతున్నాను. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ మాట చాలండి. ఈ మాట ఎన్నోసార్లు మనం విన్నాం. కానీ దీనిలో ఉన్న అంతరార్థము మనము గ్రహించాలి. యేసు ప్రభు వారి లోకములో ఉంటూ ఆయన ఈ 14వ అధ్యాయం అంతా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో పరలోక సంబంధమైన విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమండి, వారి మొదటి వచనములో చూస్తే, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. చక్కగా ఇక్కడ చెబుతూ, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎవరికి నివాసాలు? ఆయన శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. నేను వెళ్ళటం మంచిది, నీ యొద్ద నుండి నేను వెళుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావంటే, తండ్రి యొద్దకు వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధపరచడానికి. నన్ను వెంబడిస్తున్నా, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెబుతూ, ఇక్కడ ఈ 6వ వచనములో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ మాట మనము మనసులో పెట్టుకోవాలి. ఒక సాదృశ్యాన్ని మీ ముందు పెడతాను. ఉత్తరవు ప్రక్కన ఒక అతడు అడుక్కుంటూ ఉన్నాడట, భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు. ఆ భిక్షం ఎత్తుకునే ఆ చిప్ప, ఆ పాత్ర తీసుకుని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. అయితే ఎవరు అతన్ని చూడలేదు. ఒక అతను వచ్చి, ఏమయ్యా, నువ్వు ఊరికే ఇక్కడ అడుక్కుంటూ ఉన్నావు, మన రాజుగారు చాలా మంచివాడు, మన రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయన మంచి బహుమానం ఇస్తాడు, ఈ అడుక్కునే పని ఉండదు, మంచి బహుమానం ఇస్తాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి బహుమానాన్ని పొందుకో అని చెప్పి ఒక అతను చెప్పాడట.
అయితే ఇతడు ఆయన చెప్పినట్లుగా నిజమే, రాజుగారు అందరికీ బహుమానాలు ఇస్తున్నాడట, నేను వెళ్తానని చెప్పి ఆయన మామూలుగా ఎలాగుంటాడు, అడుక్కునేవాడు ఎలాగుంటాడండి, మనలాగా నీట్గా బట్టలు వేసుకుని చక్కగా టిప్ టాప్గా ఉంటాడా? మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన గడ్డము, మాసిపోయిన ముఖము. మరి భిక్షగాడు ఎన్నాళ్ళ ఇందో స్నానం చేసి కూడా అటువంటి దరిద్రపు ముఖంతో అతనెవరో చెప్పినందుకు రాజుగారి దగ్గరికి వెళ్తా ఉంటే అక్కడ ద్వారపాలకులు ఏం చేశారట? ఆపేశారట. ఎక్కడికి వెళ్తున్నావు? రాజుగారి దగ్గరికి అంటే, లేదు పోపా పోపా అని చెప్పి అతన్ని గెంటేశారట. అయితే ఇతడు రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి నాలాటోళ్ళకి దారి కదూ, నేను పడతాంలే అని చెప్పి మరలా రోడ్డు పక్కన కూర్చుని చిప్పు పెట్టుకుని అడుక్కుంటా ఉన్నాడట. అయ్యా భిక్షం వెయ్యండి, అయ్యా భిక్షం వెయ్యండి, అయ్యా భిక్షం వెయ్యండి అని చెప్పి అడుక్కుంటా ఉంటే మరొక అతను వచ్చాడట. మరొక అతను వచ్చి, అయ్యా నువ్వు ఎందుకు ఇక్కడ ఊరికే అలాగ అడుక్కుంటావు, రాజుగారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే, అది అయ్యింది, రాజుగారి దగ్గరికి వెళ్దామని అనుకుంటే ద్వారపాలకులు నన్ను వెళ్ళనివ్వలేదు. ద్వారపాలకులు అంటే అక్కడ సెక్యూరిటీ ఉంటారు, ఎవరంటే వాళ్ళని లోనకి వెళ్ళనివ్వరు. అమ్మ బాగా వినాలి. మీకు అర్థం అవటానికి ఈ సాదృశ్యాన్ని చెప్తున్నాను. అయితే అతడు రెండవ వ్యక్తి ఏమన్నాడంటే, నేను తీసుకెళ్తాను, నా వెనకాలరా, నీవు అక్కడ వెళ్తే నీకు వెళ్ళనివ్వలేదు కనుక నా వెనకాల రామని చెప్పి అతన్ని చెప్పగానే, ఒకసారి సన్నీ ఇక్కడికి రా, ముందుకి అలా ముందు నిలబడు. అతడేమో ముందున్నాడు. ఎవరు? నా వెనక రమ్మని చెప్పిన అతను ముందున్నాడు, ఆ భిక్షగాడు వెనకాలన్నాడు. అయితే ఆ ద్వారము గుండా వెళ్ళిపోతా ఉంటే ద్వారపాలకులు అక్కడ నిలబడి చూస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆ ముందు వ్యక్తి చూడగానే వాళ్ళు వంగి నమస్కారం చేశారట. ముందు వ్యక్తిని చూసి నమస్కారం చేశాడట. అయితే ఈ భిక్షగాడు ఇలాగా అతని పక్కన ఆనుకుని వెళ్ళిపోయాడట. అతని పక్కన ఆనుకుని వెళ్ళిపోయాడు. అయితే డైరెక్ట్గా అతడు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజుగారు సింహాసనం మీద కూర్చుండి ఆ భిక్షగాడితో అంటున్నాడు, నీవు నా కుమారుని వెంబడించావు, నా కుమారుని వెంట వచ్చావు కాబట్టి నీకు ఈ లోపలికి ప్రవేశం దొరికింది. ఇక నీవు బయటికి వెళ్ళే పని లేదు. నీవు ఈ ఆస్థానంలో నీవు జీవించొచ్చు. రాజుగారు భోంచేసే బల్ల మీద నీవు భోంచేయొచ్చు. ఈ వైభవం అంతా కూడా నీకు అనుగ్రహింపబడుతుంది. ఎందుచేత నీవు నా కుమారుని వెనుక వచ్చావు. నీవు అక్కడవే వచ్చుంటే నీకు దారి దొరకదు. నా కుమారుని వెంట వచ్చావు కాబట్టి నా దగ్గరికి రాగలిగావు గనక నీకు
ఈ గొప్ప ఆధిక్యత. ఇక భిక్షమెత్తుకునే పని లేదు. నీవు జీవితకాలం అంతా కూడా ఇక్కడే ఉండి ఈ రాజభోగాన్ని అనుభవించవచ్చు అని చెప్పగానే అతడు ఎంత ఆనందపడిపోయాడంటే నిజంగా సంతోషించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీని అర్థం ఏమిటంటే, ముందు నిలబడ్డ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. వెనకాల ఉన్న వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు. మనమంతా ఎన్నిక లేని వారం. ఏమండి, పాత నిబంధన గ్రంథం అంతా కూడా యూదులకు, ఇశ్రాయేలీలకు రాయబడింది. పాత నిబంధన గ్రంథం అంతా. కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా ఎవరికి వ్రాయబడిందంటే మనకి, అన్య జనాంగమైన మనకి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక యేసు ప్రభు వారు ఒక సాదృశ్యాన్ని చెప్పాడు. ఒక పెండ్లి విందుకి పెండ్లి కుమారుడు యొక్క తండ్రి పెద్ద రాజు. ఆయన జనులందరికీ, అందరంటే తన యూదా జనాంగం అంతటికీ కూడా, ఇశ్రాయేలీలందరికీ కూడా మరి విందు చేయించాడు. నా కుమారుడు యొక్క విందుకు మీరందరూ రావాలి అని చెప్పి పిలిచినప్పుడు వారు విందును నిరాకరించారు. ఒకరేమో నేను పొలం కొనటానికి వెళ్తున్నాను, పొలం కొనుక్కున్నాను, దాన్ని చూడటానికి వెళ్తున్నానని కుంటు సాకులు అంటారు. ఒకరేమో నేను 2 జతల ఇడ్లు కొనుక్కున్నాను, అవి చూడటానికి పరీక్షించడానికి వెళ్తున్నాను. ఏమంటే చూసుకోకుండా కొంటారా అండి? ముందు అన్ని పొలం కొనుక్కున్నా ఆ పొలము ఎలాగా మంచిగా పండుతుందా లేదా వాళ్ళని వీళ్ళని అడిగి మరి దాని గురించి వాకప్ చేసి అది మంచిదైతే తీసుకుంటారు. ఇక్కడంతా పొలం కొన్నాడట, దాన్ని చూడటానికి వెళ్తున్నాడట. ఒకడేమో 2 జతల ఎడ్లు కొన్నాడట, అవి చూడటానికి వెళ్తున్నాడట. ఒక అతడైతే, ఒక యవనస్తుడు, నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యతో నేను గడపాలి కనుక నేను రాలేకపోతున్నాను. ఇవి ఏం సాకులండి ఇవి? పెళ్లి జరిగితే మాత్రం భార్యాభర్తలు ఇద్దరు చక్కగా రెస్టారెంట్కి వెళ్ళినట్టుగా వాళ్ళు వచ్చి భోజనం చేసి, రాజుగారు భోజనం అంటే ఎలాగుంటుందో తెలుసా అండి? రాజుగారు భోజనం అంటే అన్నీ ఉంటాయి, అన్ని రకాల. సామాన్యులైన ఒక అధికారి విందు చేస్తేనే ఎన్నో రకాల విందు చేస్తారు. వారు సాకులు చెప్తే రాజుగారికి చాలా కోపం వచ్చింది. నేను పిలువబడిన వీరెవ్వరు కూడా నా విందులోనికి పాలు పొందటానికి వీలు లేదు. మీరు వెళ్ళి పని వాళ్ళని పంపించాడు. రాజవీధుల్లోనూ, ఏమంటే సంత వీధుల్లోనూ, ఏమా అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ వారి పడి ఉన్న వారందరినీ కూడా నా విందుశాల నిండునట్లు వారందరినీ తీసుకురమ్మని చెప్పగానే వారు వెళ్ళి కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, ఏమా వారి రకరకాల అడుక్కునే వాళ్ళని వీళ్ళని కనబడ్డ వాళ్ళందరూ, రోడ్డు మీద కనబడ్డ వాళ్ళందరినీ కూడా రాజుగారు విందుకి రమ్మనగానే వాళ్ళు సంతోషంతో వారు హ్యాపీగా వచ్చేసారు. వాళ్ళందరికీ పెండ్లి వస్త్రం కూడా ఇచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి గిఫ్ట్ పెండ్లి వస్త్రం. రాజుగారు విందుకి మరి ఇలాగ మురుకు బట్టలతోనూ మరి వాళ్ళు ఉండటానికి వీలు లేదు కాబట్టి రాజుగారు స్తోమతకు తగినట్లుగా మంచి పట్టు చీరలు, మంచి విలువైన వస్త్రాలు ఇచ్చి మరి పంపించినప్పుడు వారందరూ ఆ వస్త్రాలు ధరించి, మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా విందుశాల నిండిపోయారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళమే మనము. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మరి మహిమార్థమై గొప్ప విందు చేసి మనలను ఆహ్వానించాడు.
విందుకు సిద్ధపడుతున్నాం మనం. ఆ విందు ఎక్కడంటే పరలోకములో 7 ఏండ్లు, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 ఏండ్లు అక్కడ విందు జరుగుతుందంటండి. గొర్రెపిల్ల వివాహము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చదవక్కర్లేదు కానీ అక్కడ గొర్రెపిల్ల వివాహము, ఆ వివాహానికి మనము సిద్ధపడుతున్నామండి. అయితే ప్రియమైన వారులారా, ఇక్కడ మనము రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అనంటే, తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, ఏమండి, తండ్రి అయిన దేవుని వద్దకు వెళ్తే ఆయన ప్రేమామయుడు, దయగలిగిన వాడు, ఎన్నికలేని మనలకు ఏ ఆధిక్యత ఇస్తున్నాడంటే, ఇది యేసయ్య వెనకాల వెళ్ళిన అతను అడుక్కునే అతనికి రాజుగారు ఏమన్నాడంటే, నీవు నా కుమారుని వెనకాల, సన్నుబాబు ముందున్నాడు, నేను వెనకాల ఉన్నాను. సన్నుబాబు మీకు అర్థం అవటానికి నిలబెట్టాను. యేసు ప్రభువుకి సాదృశ్యముగాను వెనకాల ఉన్న నేను, ఏమండి, మరి దరిద్రుని అనుకునేవాడిగా ఉన్నాను. అయితే ముందు వెళ్ళినప్పుడు, నా అంతటా నేను వెళ్ళినప్పుడు వెళ్ళే అర్హత దొరకలేదు. నా అంతట నేనే వెళ్తానని నీవు అనుకుంటావే, నీవు వెళ్ళలేవు. నేను యేసయ్యను నమ్ముకున్నానులే, నా ఇష్టం వచ్చినప్పుడు నేను గుడికి వెళ్తాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసుకుంటాను, నా ఇష్టం, నా ఇష్టం వచ్చి పోతాను అని అంటే ఇక్కడ కుదరదు. మరి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు చేరలేరు అంటున్నాడండి. ఏమండి, ప్రవేశము, తండ్రి యొద్దకు ప్రవేశం కావాలి మనకి. ఏమా, ఎంతకాలం ఈ లోకములో ఉన్నా నీవు తండ్రి యొద్దకు వెళ్ళాలి. తండ్రి యొద్దకు వెళ్ళాలి. తండ్రి యొద్దకు వెళ్తేనే నీకు ఆ దరిద్రతంతా పోతుంది. ఎప్పటి వరకు అంటే నీ ఊపిరున్నంత వరకు ఆయనను వెంబడించాలి. ఇప్పటి వరకు నువ్వు ఏ మార్గములో నడుస్తున్నావో, లోక తాపత్రయాలు, లోక ఆశలు, లోక సంబంధమైన కార్యక్రమాలు, కొంచెం సమయం ఉంటే చాలు బయటకు పోయి ఏదో సంపాదన చేసేద్దాం. ఆదివారం కూడా 6 దినాలు నీవు కష్టపడి దేవుని పని చేసి నీ పని నువ్వు చేసుకో. దేవుని సమయాన్ని కూడా దొంగిలించి నువ్వు వెంగడిస్తావు. దేవుని సన్నిధికి రండమ్మా, కాసేపు దేవుని సన్నిధిలో గడపండి, దేవుని మార్గాన్ని వెతకండి. ఎప్పుడు ఈ దరిద్రతేనా మనకి? ఈ దరిద్రత మనకు వదిలిపెట్టదు. ఎప్పుడూ అడుక్కునే బతికే. మనంతటా మనం దేవునికి ప్రార్థన చేసే ఆ యొక్క స్తోమత లేదు. ఎవరన్నా ప్రార్థన చేస్తే తెయ్యమ్మలాగా మనం చూడటమే. ఏమా, ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎంతమంది ప్రార్థనలు మీరు గుళ్ళో ప్రార్థన చేయకపోయినా ఇంటి దగ్గరైనా ప్రార్థన చేస్తారా అంటే, ఇక్కడ ప్రార్థన చేయని వాళ్ళు అక్కడేం ప్రార్థన చేస్తారు? ఆదివారం వచ్చారు. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారండి, లోకాశల్లో పడిపోయి, లోక తాపత్రయాలు పడిపోయి దేవుని సన్నిధికి రాలేని దౌర్భాగ్యులు. వారు యేసుని వెంబడిస్తారా? ఈ మధ్యాహ్న సమయంలో మనము యేసుని వెంబడించడానికి ఒక నిశ్చయత చేసుకోవాలి. పరలోకానికి చేరాలంటే నీ అంతటా నీవు వెళ్ళలేవు. నీ అంతటా నీవు వెళ్ళలేదు. ఆ ద్వారపాలకులకి ఏమైనా మూట ఇచ్చి లంచం ఇచ్చి వెళ్దాం అనుకుంటున్నారేమో, అలా కూడా కుదరదు. దేవదూతలు అక్కడ ఉండేది. కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వరు. నీ ఒక నిశ్చయిత ఎప్పుడు వినేసి వెళ్ళిపోవటమేనా?
దేవుని సన్నిధిలో నిశ్చయిత అనేది తీర్మానం. నిశ్చయిత అంటే తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడు ఈ పాపిష్టి లోకంలో ఏమండి పాపిష్టి బతకటానికి ఇష్టపడుతున్నారు కానీ దరిద్రతను పోగొట్టుకుని ఆ తండ్రి యొద్దకు వెళ్ళటానికి యేసయ్య పిలుస్తున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఇది గుర్తించాలి. ఆ యొక్క యవనస్తుణ్ణి అతడు వెంబడించినందువలన అతడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? అతి సులువుగా. ద్వారపాలకులు కూడా ఏం చేశారంటే వంగి నమస్కారం చేశారు. ఎందుకంటే అతడు ఎవరిని వెంబడించాడు? అతడు ఎవరిని వెంబడించాడంటే దేవుని కుమారుడైన యేసయ్యను వెంబడించాడు. అతడు రాజకుమారుని వెంబడించాడు. రాజకుమారుడికి ద్వారపాలకులు ద్వారము తెరిచి వారికి స్వాగతం ఇస్తూ ఉన్నారు. వారితో పాటు ఈ దరిద్రుడికి కూడా ఏమైందంటే స్వాగతము దొరికింది. డైరెక్ట్గా ఆ యొక్క తండ్రి దగ్గరికి, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళగానే రాజుగారు అతన్ని చూడగానే చక్కని వాగ్దానం చేశాడు. నీవింకా వెనక్కి వెళ్ళక్కర్లేదు. నీవిక్కడే ఉండి నా బల్ల మీదే నీవు భోజనం చేస్తూ ఈ యొక్క గొప్ప ఆధిక్యతను నీవు కలిగి ఉంటావు. ఈ దినము నేను ఉదయకాలం ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇప్పటి వరకు కుర్చీ మీద కూర్చుండి ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు తృప్తిగా అనిపించట్లేదు. అసలు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నేను దర్జాగా కుర్చీ మీద కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఆలకిస్తాడా? ఏదో బ్రతుకు అని చెప్పి ఏమైనా సరే నేను నా అంతటా నేను మోకరించి ప్రార్థన చేస్తానని చెప్పి లేచి ఏమంటే ప్రార్థనల మధ్యలో లేచిపోయి మోకరించి మోకాళ్ళ మీద నిలబడి దేవునికి ప్రార్థన చేసేసరికి ఎంతో తృప్తి అనిపించింది. లేవటం కష్టమైపోయింది అనుకోండి. నా అంతటా నేను లేవలేకపోయాను. ప్రభువా నాకు శక్తినియ్యి. మరి నేను నీ మాట ప్రకారంగా నేను మోకరించి నేను మరి ప్రార్థన చేశాను కాబట్టి నాకు శక్తిని ఇమ్మని చెప్పి నా అంతట నేనే శక్తిని మరి పుంజుకుని లేచి దేవుని మహిమపరిచాను. ప్రియమైన వారులారా, మనము మోకాళ్ళ మీద సతికిలు పడి ప్రార్థన చేసావంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడండి. సాతానికి ఇష్టమైంది నీవు సతికిలు పడి ప్రార్థన చేసేది. ఇలా బోర్లా పడి ప్రార్థన చేసేది కూడా ప్రభువుకి ఇష్టం ఉండదు. అలాగ బోర్లా పడి ప్రార్థన చేస్తే ఏమైపోతుందంటే మరి నిద్ర వచ్చేస్తుంది. ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. మోకరించగలిగితే సాతాను నీ ప్రక్కకు రాలేదు. నీ ప్రార్థన డైరెక్ట్గా దేవుని దూతలు వచ్చి నీ ప్రార్థనను పరమునకు తీసుకుని వెళ్తాయన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మనము దేవుని కృపను పొందుకుంటాం. ఆ కృప వలన మనం ఏమవుతామంటండి? ప్రవేశము. ఎక్కడికి ప్రవేశం అండి? మీరే చెప్పాలి, నేను చెప్పను. ఎక్కడికి ప్రవేశము? లోకంలోకండి అమ్మా, తండ్రి యొద్దకు త్రోవ పక్కన పడి ఉన్నాం. త్రోవ ప్రక్కన పడిన మనం. ఒక పాట కూడా ఉంది, త్రోవ పక్కన పడిన మమ్మును. త్రోవ ప్రక్కన పడిన మనం దరిద్రులు. వీధుల్లోను, సంత వీధుల్లోను, ముళ్ళ కంపల్లోను
అక్కడ ఇక్కడ పడి ఉన్న మనలను ఆ విందుకు పిలిచిన మరి ఆ యొక్క విందు ప్రధాని మనల్ని పిలిచాడు. లేకుంటే ఎక్కడెక్కడో ఉండవలసిన వారము, అమ్మా ఎక్కడో ఉండవలసిన మనము దేవుని సన్నిధిలో సహవాసముగా, పరిశుద్ధులతో సహవాసముగా ఉండటానికి దేవుడి గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే అది దేవుని కృప. ఈ కృప నిన్ను పరలోకానికి ప్రవేశము, నేనే మార్గము, నేనే మార్గము. ఏమండి, ఇంకొక వాక్యం చదువుదామండి. 3వదిగా ఎఫెసీ పత్రిక కొంచెం ముందుకు వెళ్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి అమ్మా. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు, ఆయన ద్వారానే, యేసయ్య ద్వారానే. యేసయ్య మతం స్థాపించడానికి వచ్చాడని చాలా మంది ఏమండి అనుకుంటారు. మతం స్థాపించడానికి రాలేదు, మనలను తండ్రి యొద్దకు పరమునకు తీసుకుని వెళ్ళటానికి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు ఆయన. ఆయన ద్వారానే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనము ఉభయులు, అంటే యేసు ప్రభు వారు ఆ ముందు నిలబడిన తన్నిబాబు, వెనకాల నిలబడిన నేను, ఉభయులు ఇద్దరు కూడా, ఆ ఇద్దరు ఆయన కలిస్తేనే నేను వెనకాల ఉండగలను. నా అంతటా నేను వెళ్తే ద్వారపాలకులు గెంటేశారు. ఇప్పుడు ఎవరిని అనుసరించాను? ఆ రాజకుమారుణ్ణి. రాజకుమారుడు ఏమన్నాడంటే, నన్ను వెంబడించు, నన్ను వెంబడిస్తే నేను ఆ రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను అని అనగానే అతడు వెంటనే ఇంకా అడుక్కునే బట్ట కూడా మీద వేసుకున్నాడండి. ఎందుకంటే మొదట దగా అయిపోయాను, ఆ బట్టను ఆ చిప్ప పడేసి వచ్చాను, ఇప్పుడు మరలా ఒకవేళ ప్రవేశం ఉంటుందో లేదో అనుమానంతోనే బయలుదేరాడు. కానీ వెంబడించేది ఎవరు అంటే రాజకుమారుడు. ఆయన మామూలుగా సామాన్యుడు కాదు. ఆ రాజకుమారుడిని వెంబడించినందుకు డైరెక్ట్గా లోనికి వెళ్ళిపోయాడు. ఆ పై బట్ట, మాసిపోయిన బట్ట, వేసుకున్న బట్ట మాసిపోయింది, మలినంతో నిండిపోయిన అటువంటి వానికి అక్కడ ఏమైందంటే అవన్నీ తీయించేసి శుభ్రమైన మంచి వస్త్రాలు ఇచ్చి, మంచి వస్త్రాలు, రాజుగారి ఎదుట నిలబడగలిగే స్తోమత కలిగిన వాడుగా మంచి దుస్తులు వేసుకుని రాజభోజనం తింటూ ఉంటే అతడు ఎంత ఆనందిస్తా ఉన్నాడో పరలోక రాజ్యములో మనము పొందబోయే దానికి సూచనగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. కనుక ఇక్కడ చెప్పినట్లుగా ఆయన ద్వారానే మనం ఉభయులను ఒక్క ఆత్మయందు, ఒక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఆదరణకర్తగా మనకు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మను కొంతమంది ఒప్పుకోవట్లేదు, పరిశుద్ధాత్మను ఒప్పుకోవట్లేదు. రక్షణ పొందితే చాలు డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. యోహాను బాప్తీసం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, నేను ఈ నీళ్లలో బాప్తీసం ఇచ్చుతున్నాను, నా వెనుక వచ్చుతున్నవాడు ఆత్మలోను అగ్నిలోను బాప్తీసం ఇస్తాడు. మనం ఎవరు కూడా ఆత్మలో బాప్తీసం తీసుకున్నామా? ఆత్మలో మనం బాప్తీసం తీసుకోవాలంటే ఆది సంఘము కనిపెట్టినట్లుగా దేవుని సన్నిధిలో ఆత్మ కొరకు కనిపెట్టాలి. ఏమంటే ఇక్కడ చెప్పబడినట్లుగా ఒక్క ఆత్మ యందు, ఆత్మలు చాలా రకాల ఆత్మలు ఉన్నాయి. దురాత్మ ఉంది, బ్రహ్మపరచు ఆత్మ ఉంది,
ఏమా మరి విలపించు ఆత్మ ఉంది. ఇవేమి కూడా మనల్ని అవే ఉన్న మనమే వాటితోనే మరి ఆత్మ పొందేసాం అనుకుంటున్నాం. అవి భ్రమపరిచే ఆత్మ. దానివల్ల ప్రయోజనం లేదు. విలపించే ఆత్మ అదేంటది? దెయ్యం పట్టిన వాళ్ళు అంటారనమాట అండి. అది సరైన ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను దిగి వచ్చాడంటే అన్య భాషలు మాట్లాడతాం, కొత్త భాషలు మాట్లాడతాం ఏమండి. మరి దేవునిలో ఆనందిస్తాం, సంతోషము. ఎంత లావు బాడీ అయినా సరే బంతి ఎగిరినట్లు ఎగురుతూ ఉంటారు. ఆత్మలో మనము ఆనందించాలి. ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే దేవుని యొద్దకు, తండ్రి యొద్దకు, మోక్ష రాజ్యానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆధిక్యత దొరుకుతుంది. కనుక నువ్వు ఈ సమయంలో ఎవరిని వెంబడిస్తావు? యేసుని వెంబడింతునని నేడే కానీ జయించి తిని, యేసుని వెంబడించేదాన్ని నేడే కానీ జయించి తిని. ఇప్పుడే సమయం ఉండగానే, ఇప్పుడే నేను ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముకున్నానని నువ్వు కబుర్లు చెప్పొద్దు. నాకే భయం వేస్తుంది, మీకంటే సీనియర్ని నేను. హిందూపురంలో పాస్టర్లకంతా సీనియర్ పాస్టర్ని. అయితే నేనే భయపడుతున్నాను, దేవా నాకు ఆ ప్రవేశం ఉంటుందా? తండ్రి యొద్ద నాకు ప్రవేశం ఉంటుందా? ఆ ప్రవేశాన్ని నాకు దయచేయని ఆయన. నిన్ను వెంబడిస్తున్నాను, నేను వెంబడించానని నిశ్చయిత నేను కలిగి ఉన్నాను. వెనక జరగను. వెనుక ఎంత మాత్రం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా సిలువ ముందుకే వెళ్తాను, కానీ లోకాశలకు వెళ్ళనని నేను దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. అదే ప్రార్థన. మీరు కూడా ప్రార్థన చేస్తూ యేసయ్యను వెంబడించాలని చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. కలిగిన మా ప్రభువా, ఈ ఆరాధనలో నాయనా అమూల్యమైన మీ మాటలు మాకు తెలియజేశారయ్యా. మీ మార్గము సత్యమైన మార్గము, జీవము కలిగిన మార్గము, యథార్థమైన మార్గము, నాయనా మోక్ష మార్గము మా ప్రభువా. ఆ మార్గాన్ని మీరు మాకు చూపించడానికి నాయన ఎన్నిక లేని మేము త్రోవ ప్రక్కన పడి ఉన్న మమ్మను నాయన ఏర్పరచుకొని నీ వెనుక తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడుతున్నారయ్యా. ఇదిగో మరి అందులో భాగముగా నీ సన్నిధికి వచ్చిన వీరిని ఆయన వాక్యం అర్థం చేసుకుని ఇప్పటి వరకు ఎవరిని అనుసరిస్తున్నారో నామకార్థంగా నాయన వారి జీవితాలు గడుపుతున్నారేమో. నాయన మా ప్రభువా, ప్రార్థన జీవితము కలిగి మా ప్రభువా నిన్ను వెంబడించే భాగ్యము ఒక్కొక్కరికి దయచేయండి ప్రభువా. నేను ఏ మార్గాన్ని వెళ్ళినా నాకు అక్కడ ద్వారం తెరవబడుతుందని మూర్ఖంగా ఆలోచించే వారితో నీవు మాట్లాడండి రాజా. మా ప్రభువా, ఈ వాక్యము ప్రతి వారి హృదయములో ఫలింప చేయమని మనం చేస్తున్నామయ్యా రాజా. మా తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం నాయన. నీ సన్నిధిలో నాయన ఏం తీసుకుని వచ్చి నిన్ను ఘనపరిచినారో మా ప్రభువా, 5 కొబ్బరి మట్టల్లాగా మా జీవితాలు ఉన్నాయేమో నాయన. మేము 5 కొబ్బరి మట్టలే మాకు కనబడతాయేమో నాయన. మా ప్రభువా, నీ కొరకు మేము ప్రయాసపడాలి, నీ కొరకు ఆకలి దప్పులు గలవారమై నాయన. మేము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు కలిగినా, ఎంత నష్టము మా జీవితంలో ఎదురైనప్పటికీ యవనస్తులైన మా ప్రభువా ప్రతి ఒక్కరూ నాయన వాక్యాన్ని అర్థం చేసుకుని నిన్ను నాయన ముందు పెట్టుకుని ప్రతి ఒక్కరూ సాగిపోయే కృప దయచేయండి. నీ సన్నిధిలో సమర్పింపబడిన
కానుకలను దశభాగములు నాయన ఏమేమి ఆఖరి నాయన సందా బియ్యము తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. నీవు సెలవిచ్చినట్లుగా నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పొట్టి చేతులతో రాకూడదని నాయన ఇశ్రాయేలీయులకు నీవు ఆజ్ఞగా ఇచ్చినావు నాయన. కనుక ఆ బిడ్డలు ఆ వాక్యాన్ని బట్టి వచ్చినప్పుడు ఏదో ఒకటి నాయన మా ప్రభువా నిన్ను సంతోషపరచడానికి తీసుకొస్తున్న హస్తాలను మీరు దీవించండి. ముఖ్యంగా నాయన యవనస్తులను పురుకొల్పటానికి నాయన వాక్యం చదవటానికి వాక్యము నాయన జ్ఞానం తెలుసు నాయన వాక్యములో ఎదగటానికి వాక్యమును నాయన మరి మా ప్రభువా చదివి నాయన ఎగ్జామ్ రాయటానికి ఆయన మా ప్రభువా దివ్య ఎంతో కృషి చేస్తుందయ్యా. తన సొంత డబ్బులు పెట్టి నాయన మా ప్రభువా ప్రజెంటేషన్లు ఇచ్చి నాయన అందరినీ పురుకొల్పుతూ ఉంది. రాజా మా ప్రభువా అటువంటి సంఘంలో పురుకొల్పేవారిని నాయన మీరు లేవనెత్తండి నాయన. అలనాడు ఆది సంఘము నాయన మా ప్రభువా బలపడటానికి కారణము బర్నబా నాయన ఎంతో సంఘములో కృషి చేశాడయ్యా. అందరినీ హెచ్చరించాడు, అందరినీ పురుకొల్పాడు, అందరినీ కూడా ఉద్యోగపరిచాడు నాయన. తాను చేసి నాయన నేర్పించాడు గనక నాయన సంఘము ఆది సంఘము విస్తరించింది. అలాగే నాయన వీడను తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించవలసిందని నాయన దీని సందర్భంగా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో దానికి అనేక రెట్లు ప్రతిఫలం మా బిడ్డకు దయచేయమని కూడొచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ పాదాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనమందరూ లేచి స్తుతి కీర్తన పాడిన తర్వాత ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్ష ఉంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడొచ్చిన మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.